మీ పాత నగల్ని కొత్తగా మార్చుకోవాలనుకుంటే ముందుగా నిమ్మకాయలు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి ఆ నిమ్మకాయ జ్యూస్ అంతా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మీరు ఎంత వస్తువులు తీసుకుంటారో అనేది మీ ఇష్టం. అది బ్యాంగిల్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇలా బౌల్లోకి స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నిటినీ ఇందులో వేసి బాగా ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేయాలన్నమాట. వదిలేసి తర్వాత స్టవ్ మీద ఆ గిన్నెని అలానే పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేయాలన్నమాట. బాగా ఉడకాలన్నమాట నీళ్ళంతా. ఇలా ఉడికిన తర్వాత అందులో నుంచి మనం ఏవైతే వేసామో వాటిని బయటకు తీసుకొని మీరు ఏ పేస్ట్ యూజ్ చేస్తే దాన్ని వేసి బాగా దాన్ని రబ్ చేయాలన్నమాట. కొంచెంసేపు బాగా రబ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ మీరు ఏం చేయాలంటే ప్రతిసారి కూడా మినరల్ వాటర్నే యూజ్ చేయాలన్నమాట. మినరల్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనం క్లీన్ చేసిన ఐటమ్స్ అనేది ఇంకా బాగా ఫ్రెష్గా గ్లో వస్తుంది. ఇలా వాటర్లో వేసి బాగా కడిగేసి చూడండి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇలా బాగా క్లీన్గా వాటర్లో నీట్గా కడుక్కునేయాలి. కడిగేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పసుపు వేసుకొని మనం ఇంతసేపు క్లీన్ చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంగిల్స్ మొత్తానికి ఈ పసుపుని బాగా పట్టించాలి. అంటే బ్యాంగిల్స్ అన్నింటికి పసుపు బాగా అంటుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పసుపు బాగా అంటుకునేలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటికీ అంటేలాగా చూడండి నేను ఎలాగైతే రబ్ చేస్తున్నానో ఆ విధంగా రబ్ చేయాలి. చూస్తున్నారా? ఈ విధంగా బాగా రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బ్యాంగిల్స్ని ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఇంకొకసారి క్లీన్గా వాష్ చేసేయాలి. చూడండి ఇప్పుడు వాష్ చేసిన వెంటనే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది అనమాట. చూడండి తెలుస్తుంది కదా షైనింగ్ ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా బాగా ఈ పసుపు అంతా పోయేలాగా వాటర్లో బాగా వాష్ చేసేయాలన్నమాట. తెలుస్తుందా మీకు చేంజ్? నిజంగా మీరు అసలు నమ్మలేరు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతామో ఇలాంటి వాటి కోసం. అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టుకోని అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా పాత పడిపోయినటువంటి 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, పిచ్చి నగలన్నింటినీ కూడా ఇలాగ మనం షైనింగ్గా మార్చుకోవచ్చు. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాష్ చేసినటువంటి బ్యాంగిల్స్ని నీట్గా తడి లేకుండా తుడిచేయాలి. ఇది చూడండి ఈ విధంగా ప్రతి బ్యాంగిల్కి వాటరే లేకుండా నీట్గా కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసేయాలన్నమాట. చెమ్మ అస్సలు ఉండకూడదు. చూడండి అలాగే ప్రతి బ్యాంగిల్ని నీట్గా తుడుచుకునేయాలి. తెలుస్తుందా డిఫరెన్స్? చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో మనం అస్సలు నమ్మలేం. తర్వాత ఈ బ్యాంగిల్స్కి ఫైనల్గా ఒక చిన్న టిప్ ఏంటంటే మనం యూజ్ చేసే ఏదైనా ఒక టాల్కమ్ పౌడర్ని ఆ బ్యాంగిల్స్కి వేసి బాగా పట్టించాలన్నమాట. అలా పట్టించడం వల్ల మనం వేసినటువంటి ఆ పసుపు లాస్ట్ కోటింగ్ షైనింగ్ ఏదైతే ఉందో అది పోకుండా ఉంటుంది. ఇలా వేసి క్లీన్గా తుడిపేసి